దక్షిణ తెలంగాణ సవతి తల్లి ప్రేమ ఈ అంశం ఈ వాదనతో మీకు ఏకీభవిస్తారా? సరే కొంతవరకు అయితే ఏంటంటే ఆయనకి మేజర్గా కాన్సన్ట్రేట్ చేసింది మేడిగడ్డ మీద. అదే తప్ప ఆయన వేరే ఇంకా లేదు. ఉత్తర చాలా మందికి ఊహ అంటే అది ఒక భ్రమ అనుకోవచ్చు. అట్లానే ఆదిలాబాద్లో ఏముందండి? ఆదిలాబాద్లో ఏం చేశాడు? ఆదిలాబాద్ నుంచి వాటర్ డ్రా చేసుకున్నాను తప్ప ఆదిలాబాద్కి ఈరోజు ఆదిలాబాద్ ఆదివాసీ ప్రాంతాలలో మంచినీళ్ళకి కిలోమీటర్ల దూరం పోవాల్సి వస్తుంది. అడవిలో ఉన్న జంతువులు నీళ్లు లేక బయటకు వచ్చి చనిపోవడానికి కుక్కలు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆదిలాబాద్ మాత్రం అభివృద్ధి చెందిందని. అట్లానే కరీంనగర్ మాత్రం ఆయన చేసింది ఏముంది? ఏదో ఇది ఆయన ఫామ్ హౌస్ దాకా నీళ్లు తెచ్చుకోవడానికి తవ్విందే తప్ప ఇప్పుడు 50 TMCలది పెట్టాడు మల్లన్న సాగర్లో. దాంట్లో 10 TMCల కంటే ఎక్కువ నింపలేదా ఇంతవరకు? అంటే గ్రాడ్యువల్గా నింపుతాను అనేది ప్రకటించారు. దాంట్లో గ్రాడ్యువల్గా నింపే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చిన రిపోర్ట్స్ చూస్తుంటే ఏంటంటే జియాలజికల్ వాళ్ళు చూస్తున్నట్టే అక్కడ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే నల్లగొండకు సంబంధించింది ఏంటంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆన్సర్ చేయాల్సింది ప్రజలకి, నల్లగొండ ప్రజలకి. ఇదే సైదిరెడ్డి ఇంతకుముందు మన సాంబశివ గౌడ్ ఉన్నప్పుడు గుర్రంపోడు లోపల లంబాడీల ల్యాండ్ని ఆక్రమించుకొని వాళ్ళు లంబాడీలు ఎక్కడి నుంచి వచ్చారు? సాగర్ రిప్లేస్డ్ దాని కింద వచ్చారు. వచ్చారు వాళ్ళు. మేము పోయి చూసినామండి. మొత్తము బావులు దువ్వేశారు, బౌర్ బావులు దువ్వేశారు, పైప్ లైన్లు దువ్వేశారు, టోటల్ గా నాశనం చేసేసారు. ఇదే బండి సంజయ్ మీద పోలీసు వాళ్ళు దాడి చేశారు. అది అక్కడ ఇంతకుముందు సాంశివ కూడా ఉన్నట్టు సైదిరెడ్డి పాత్ర ప్రత్యక్షంగా ఉంది. అతను ఈ రోజు బీజేపీలో చేరాడు. ఆయన ఎంపీ టికెట్గా నిలబడతాడు. మరి అంటే మరి బండి సంజయ్ని దాడి చేయటం అనేది ఇప్పుడు బీజేపీ వాళ్ళు సమర్థిస్తున్నారని అడుగుతున్నారు. బండి సంజయ్ మీద దాడి చేయటాన్ని వాళ్ళు అర్హతగా తీసుకున్నారేమో మరి కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకా ఈ హుజూర్నగర్ ఏరియాలో మైహోం రామేశ్వరరావు ఉన్నాడు. మైహోం రామేశ్వరం ఎంత దూరుకుంటే అంత గ్రానైట్ సిమెంట్ సంబంధించి అక్కడ ప్రజలు ఎంత ప్రొటెస్ట్ చేసినా కానీ ఎవరు పట్టించుకున్న పాపను పోలే. ఇప్పుడు అదే నాగార్జున సాగర్ బై ఎలక్షన్లు ఇప్పుడు నెల్లికల్లు పెడతా అన్నాడు. హుజూర్నగర్లో కూడా పాలిటెక్నిక్ పెడతా అన్నాడు. ఇంకేదో పెడతాడు. ఒక్కటి కూడా తెచ్చలేకపోయాడు. ఇది ప్రధానమైనటువంటి రాజకీయ కారణం. రాజకీయ ఇప్పుడు సూర్యాపేట ఉందండి. సూర్యాపేటలో వీళ్ళు అదనంగా ఇంతవరకు డెవలప్ చేసింది లేదు. ఈ హరీష్ రావు వచ్చాడు. హరీష్ రావు వచ్చి ఏమన్నాడు? మేడిగడ్డ తొలి ఫలితం సూర్యాపేటకి దక్కుతున్నాడు. ఎట్లా దక్కుతుంది అంటే జనం అంత పిచ్చో గోదావరి నీళ్ళు తెచ్చి సూర్యాపేట ప్రజల కాళ్ళు కడుగుతారు. ఎట్లా సాధ్యం అవుతుంది అంటే జనం అంతా అంటే వీడు ఏం చెప్తే అదే వింటారు అనుకుంటున్నాడా? అది ఇదే జగదీశ్వర్ రెడ్డి ఏం చేశాడు? 1,00,000 మందిని పెట్టాడు. 1,00,000 మందిని పెట్టి పూలు చల్లించి ఎక్కడ నీళ్లు కనపడినాయండి నల్లగొండలో. ఇవాళ సాగర్ నీళ్లు కనపడ్డా ఇది మేడిగడ్డ నీళ్ళు. అందరు నవ్వుకున్నారు. నవ్వి ఏం చేశారు? ఎలక్షన్ ఎప్పుడు వాళ్ళు ఫలితం చూపించారు. అదే సందర్భంలో నాగార్జున సాగర్ ఆధునీకరణ, నాగార్జున సాగర్ మరమ్మతుల్ని కూడా గత ప్రభుత్వం విస్మరించింది అనేది ప్రధానమైనటువంటి విమర్శ. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే వాళ్ళు ప్రధానంగా చేసింది ఏంటంటే మేడిగడ్డ తర్వాత కొంత మహబూబ్ నగర్లో మొదలుపెట్టారు. అంటే వాళ్ళకి ఏంటి కమిషన్లు వచ్చే వర్క్ అయితేనే వాళ్ళు చేపట్టారు తప్ప ఇప్పుడు ఆధునీకరణ చేయటం వల్ల పెద్దగా దానికి కేటాయించిన డబ్బులలో అప్పుడైతే మన అందరికీ తెలిసింది ఏంటంటే ఇంతకుముందు సీఎంలు 4% తీసుకుంటే 6% తీసుకుంటే ఎవరు స్వయంగా ఈయనే చెప్పాడుగా. ఎవరు ఇప్పుడు ఉన్న మంత్రి, రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి, ఆయన ఒక సందర్భంలో అన్నాడు కదా 6% తీసుకుంటున్నాడు అది ఇదని. 6% కాదు 25% కాళేశ్వరంలో అంటూ నిన్న నేను ఒక సెమినార్కి వెళ్తే ఆ సెమినార్లో కొంతమంది వక్తలు మాట్లాడుతున్నారు. అది నల్లగొండకు వచ్చినప్పుడు నల్లగొండ జిల్లా మొత్తంలో అంటే ఇవన్నీ ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ ఆరోపణలకి ఏ రకమైనటువంటి కంక్లూజన్స్ వస్తాయో చూడాలి. అయితే ఇక్కడ మరొక ప్రధానమైన అంశం నల్గొండ జిల్లాలో గత ఎన్నికల్లో ముఖ్యంగా బై ఎలక్షన్లో ఆయన తోటి నడిచినటువంటి సిపిఐ సిపిఎం పార్టీలు ఏదైతే అక్కడ వాళ్ళ మూలంగానే గెలిచారు అనే కంక్లూజన్స్ మీరు కూడా ఇస్తున్నారు కదా. వాళ్ళు దూరం అవటం, వాళ్ళు కసిగా పనిచేయటం ఈసారి కేసీఆర్ ఓటమికి అది కూడా ఒక ప్రధానమైన కారణంగా భావించాలి.
అది కొంత ప్రభావితం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ గ్యాప్ చూసినప్పుడు వాళ్ళు కలిస్తే కూడా ఇంత ఉంటుందో లేదో మనం చెప్పడం అంటే ప్రజల్లో కసి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈ సిపిఐ సిపిఎం వాళ్ళు ప్రతి కాన్స్టిట్యూషన్లో వాళ్ళందరూ వీళ్ళతోటి కలిసి చేస్తే 5,000 10,000. కానీ ఇప్పుడు ఏ కాన్స్టిట్యూషన్లో చూసినా నల్లగొండ కనీసం 30,000 పైన మెజారిటీ ఉంది. 40,000 పైన మినిమం 40,000. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 50,000 పైన వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఆయన సామ్యులకు 47,000 వచ్చింది. ఇట్లా అందరికీ వచ్చినాయి. అంటే వీళ్ళు కలిస్తే కూడా కొంత అంత ప్రభావం, వీళ్ళు కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా ఎట్లా అంటే ఈ కేసీఆర్ స్వభావం ఎంత, ఇవాళ మీరు పనికొస్తారంటే మిమ్మల్ని పొగిడేస్తారు, రేపు పనికిరాడంటే ఖతం తోసేస్తాడు. అప్పుడు ఆ రోజుల్లో నల్గొండ లోపల వీళ్ళు గెలవటం, ఎందుకంటే అప్పటికే హుజురాబాద్ ఓడిపోయి ఉన్నాడు కాబట్టి ఇది గెలవకపోతే క్యాడర్ డీలా పడి చాలామంది డిజర్ట్ అవుతారనే ఉద్దేశంతో దాదాపు 400 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ సిపిఐ సిపిఎం సహాయంతో గెలవగలిగాడు. మళ్ళీ ఆఖరికి సిపిఐ సిపిఎం వాళ్ళకి ఏముంది, వాళ్ళకి ఏమున్నాయి ఓట్లు అని కనీసం వాళ్ళ చర్చలకు కూడా అలో చేయలేదు. కానీ నేను అడిగేది ఏంటంటే సిపిఐ సిపిఎంకి లేని ప్రజాదరణ ఇవాళ ఆర్ఎస్పీకి ఉందా? ఆర్ఎస్పీ తోటి పొత్తు పెట్టుకోవడానికి నేనేమంటున్నానంటే ఇప్పుడు మన సాంబశివ గౌడ్ ఇటువంటి చాలా మంది ఈయన చాలా ముందుకు పోతాడనే పాపం ముందుకు తీసుకుపోతాడని చాలా మంది యువకులు వీళ్ళందరూ కూడా వచ్చారు. నేనేమంటున్నానంటే ఒక్క నిమిషం, నేనేమంటున్నా అంటే యాక్చువల్గా ఈయన నిజంగానే హ్యూమానిటేరియన్ ఉండి ప్రజల పట్ల ప్రేమ అభిమానం ఉండి వాళ్ళ అభివృద్ధిని నిజంగా కోరుకున్నాడైతే ఈయన జాబ్లో ఉన్నప్పుడు ఎంత అట్టడు వర్గాలకి సేవ చేశాడు. కేవలం ప్రభుత్వానికి ఊడిగం చేయటం తప్ప ఏ ప్రజలకు కూడా ఈయన సహాయం చేసిన సంఘటన చూపించమనండి. గురుకులాల పేరు చెప్పుకున్నాడు, గురుకులాలు చేసింది ఏముంది, గురుకులాలు ఈయనకు రాకముందు కూడా గురుకులాలు ఉన్నాయి, అప్పుడు కూడా రిజల్ట్ వచ్చింది.